హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను వీడియో చేసేసరికి అప్పటికి కోర్టు హీరింగ్ రాలేదండి. లాస్ట్లో వచ్చింది మన కేసు గురించి. బట్ స్టే అడిగారండి. మళ్ళీ పిటిషనర్స్ ఈరోజు స్టే అడిగారు. స్టే అడిగితే దానికి హైకోర్టు జడ్జి మక్కువ ఏం చూపించలేదు, దాని మీద ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. నెక్స్ట్ దీని మీద సమగ్ర విచారణ జరగాలని చెప్పేసి ఏప్రిల్ 9కి దీన్ని వాయిదా వేయడం జరిగింది, అంటే షెడ్యూల్ చేయడం జరిగిందనమాట. సో ఏప్రిల్ 9 మనకి ఈ యొక్క కోర్టు హీరింగ్ కేసు అనేది జరుగుతుంది. ఆ రోజు మనకి ఎగ్జాక్ట్గా ఏం వాదనలు చేస్తున్నారు ఏంటని చెప్పేసి తెలియబోతుంది, ఇది ఎలా ముందుకు పోతుందని. బట్ చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ ఈ కోర్ట్స్ ఇలా జరుగుతూ ఉన్నాయి కదా, ఇష్యూస్కి దానికి ఈ రిజల్ట్స్కి దానికి సంబంధం ఏమన్నా ఉందంటే దానికి ఏం సంబంధం ఉండదండి. ఎన్నో ఎగ్జామ్స్ అలా జరుగున్నాయి, వాటికి రిజల్ట్స్ ఇచ్చేస్తున్నారు, కోర్టు తేల్చేసి లాస్ట్కి దాని తగ్గట్టు జరిగిపోయింది అనమాట. అంటే రిక్రూట్మెంట్ కూడా జరిగిపోయి ఉన్నాయి, చాలా ఈ విధంగా జాబ్స్ అనేవి చాలా నోటిఫికేషన్ అలా జరుగున్నాయి. సో దానికి దీనికైతే సంబంధం లేదు, మీరు అది మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు చెప్పినట్లుగా మంచి మార్క్స్ వచ్చినట్లయితే సిపిటీకి ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోకుండా. ఏప్రిల్ 9 అనేది మనకి కోర్టు హీరింగ్ ఉంటుంది. ఆ రోజు నేను అప్డేట్స్ ఇస్తాను మీకు. సో అప్పటి వరకు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా దేనికోటి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఈరోజు అయితే స్టే అడిగారండి, మళ్ళీ స్టే అడిగారు పిటిషనర్స్ రిజల్ట్స్ మీద. స్టే అయితే ఇవ్వదలుచుకోలేదు. సో వాళ్ళు ప్రతిసారి స్టే అడుగుతూనే ఉన్నారు, స్టే అయితే ఏమి ఇవ్వలేదు. దీని మీద సమగ్ర విచారణ జరుపుదామని చెప్పేసి ఏప్రిల్ 9కి దీన్ని వాయిదా వేయడం జరిగింది. సో అది మీకు అర్థం అవ్వాలి. చాలామంది మళ్ళీ ఏంటంటే టీచర్స్ది వెస్ట్ బెంగాల్లో ఒకటి వాళ్ళు రిక్రూట్మెంట్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మొత్తానికి అది క్యాన్సిల్ చేసింది రిక్రూట్మెంట్. సో అవి చెప్పి చాలామందిని భయపెడుతున్నారంట. నాకు వచ్చిన న్యూస్ అది వేరండి, అది దాంట్లో ఫ్రాడ్స్ జరుగున్నాయి, అది వేరు, మంది వేరు. సో దానికి దీనికి సంబంధం లేకుండా ప్రతిదీ ఒకటే చూడకండి, అది వేరు మంది వేరు. సో ఒక్కొక్క కేసు ఒక్కోలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మళ్ళీ దాని మీద కూడా నా మెసేజ్లు, సో అవన్నీ మీరు పెట్టుకోకండి. నేను చెప్తాను కదా, ఏమన్నా ఉంటే నేనే చెప్తాను వీడియోలో. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి, మీకు కంప్లీట్ రిజల్ట్స్ వచ్చినా చెప్తాను, ఏమైనా అబ్జెక్షన్స్ మీద ఏమైనా వచ్చినా చెప్తాను, నెక్స్ట్ కోర్టు కేసుల గురించి చెప్తాను. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదండి, నేను వీడియో చేస్తాను కదా. మిగతా అన్ని నమ్మకండి. టెలిగ్రామ్ ఛానల్ నుంచి అసలు బయటకు వచ్చేయండి. టెలిగ్రామ్స్ నుంచి నేను బయటకు వచ్చేయండి, ఎన్నోసార్లు చెప్పున్నా, మళ్ళీ చెప్తున్నా. అవన్నీ ఉంటేనే మీ మైండ్లో లేనిపోయిన ఆలోచనలు వస్తున్నాయి, మళ్ళీ నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. దయచేసి అవన్నీ మీరు మైండ్లో పెట్టుకోకండి, నాకు మెసేజ్ చేయకండి. అవన్నీ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మంచి మార్క్స్ వస్తే సిపిటీ ప్రిపేర్ అవ్వడం, లేదా గ్రూప్ 1 లేదా మళ్ళీ ప్రిపేర్ అవ్వడం, లేదా జాబ్ ఏమైనా చూసుకుంటూ ప్రిపేర్ అవ్వడం, ఏదో ఒకటి. ఖాళీగా అయితే ఉండకుండా ఏదో ఒకటి ప్రిపేర్ అవుతూ ఉండండి, ఏదో జాబ్ చేసుకోండి. అంతేగాని అవన్నీ పెట్టుకొని మైండ్లో మీ యొక్క టైంని వేస్ట్ చేసుకుంటూ మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకోకుండా ఆ విధంగా ఉండకండి. ఎందుకంటే టైం అనేది చాలా వాల్యుబుల్ అండి, మళ్ళీ చెప్తున్నా. అందుకే నేను వీడియో చేస్తున్నాను. సో ఏప్రిల్ 9 అనేది కోర్టు హీరింగ్ ఉంటుంది కాబట్టి నేను ఆ రోజు మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ ఏమి మీకు ఆలోచించకుండా మీ పాటికి మీరు ప్రశాంతంగా ఉండండి. సరే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.